ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ వారు నిర్వహించినటువంటి అంశము అశోక చక్రవర్తి యొక్క శాసనాల గురించి వివరించడము జరిగింది. అశోకుడు ఎవరు, ఆయన బయోడేటా ఏంటి, భారతదేశంలో మౌర్య రాజ్యస్థాపన మౌర్య రాజుల యొక్క రాజ్యస్థాపన అనేది చంద్రగుప్త మౌర్యుడు రాజస్థాపన చేశాడు. చంద్రగుప్తుని యొక్క మనవడే ఈ అశోకుడు. అశోక చక్రవర్తి యొక్క తండ్రి పేరు బిందుసారుడు. ఈ అశోకుని యొక్క విధానము ఎలా ఉంది అంటే, అశోకుడు బయోడేటా క్రీస్తు పూర్వం 304లో జన్మించాడు. క్రీస్తు పూర్వం 232లో చనిపోవడం అనేది జరిగింది. ఆ మధ్య జరిగినటువంటి అంశాలు మొత్తం కూడా అద్భుతంగా ఉంటాయి. మొత్తం కూడా ఈయనది మొదట జరిగినప్పుడు ఈయన రాజులను ఓడించడము, చంపడము, రక్తపాతం చూసినవాడు. భారతదేశాన్ని ఉపఖండం మొత్తం కూడా పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి ఎవరంటే అశోకుడే. ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మా నుండి శ్రీలంక వరకు ఇండియాను మొత్తం, భారత ఉపఖండాన్ని మొత్తం గడగడలాడించినటువంటి అద్భుత చక్రవర్తి ఎవరంటే అశోకుడే. కానీ అశోకుడు ఎప్పుడు యుద్ధాన్ని ఆపేశాడంటే, కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 260లో కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధంలో 1,00,000 మంది ప్రాణాలను కోల్పోయినారు, 1,05,000 మంది నిరాశ్రయాలైనారు. ఆ రక్తపాతం చూసినాక వెంటనే అతడు స్పృహ లేకుండా కోల్పోయాడు. యుద్ధం చేయడం ఏంటి, రక్తపాతం ఏంటి అని మొత్తం కూడా అతడు యుద్ధాలను బంద్ చేసి బుద్ధిజాన్ని తీసుకున్నాడు. అతన్ని బుద్ధిజం తీసుకొని బుద్ధిజం యొక్క బోధనలు మొత్తము మన శ్రీలంకకి, బర్మకి, విదేశాలకు వ్యాపింపజేశాడు. అతని యొక్క కొడుకు మహేంద్రుడు సంఘమిత్ర కూతురుడు ఇద్దరిని పంపి బౌద్ధ సేవ ప్రచారకులుగా, సన్యాసులుగా, ఇతర మతాల వలె మంచి మతంగా అశోకుడు అంటే అర్థం ఏమిటి అంటే, అశోక అంటే సంస్కృతములలో హాని చేయనివాడు అని అర్థము. ఇతనికి దేవానాం ప్రియము అంటే దేవతలకు ప్రియమైన వాడు అనే పేరు కూడా ఉన్నది. అశోకుడు ఏమేం చేసిండు, ఆ యుద్ధం ఆనిపోయిన తర్వాత ఇతడు శాసనాలను తయారు చేసిండు. శాసనాలు ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయో ఆనాటి శాసనాల ఆధారంగా ఒక్కొక్క శాసనము ఒక్కొక్క శిక్ష, తప్పు చేసిన వారికి ఒక్కొక్క శాసనము ఒక్కొక్క శిక్షకు అన్నట్టు అలా ఆర్టికల్స్ శాసనాలు ఉంటాయి. మనము ఇప్పుడు సత్యమే జయతే అనే లోగోను ఎక్కడి నుంచి వాడుతున్నాము, ఇక్కడ ఉన్న దేవనాగరి లిపిలో భాష నుండి దేవనాగరి లిపిలో సత్యమే జయతే అనే లోగో 4 సింహాల నుండి తీసుకున్నాము. అప్పటి ఆ లోగోనే ఇప్పుడు భారత రాజ్యాంగము మనకు గుర్తించింది. 1950 జనవరి 26 నుండి సత్యమే జయతే వాడుతున్నాము. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా అశోకవనము, అశోకుడు ఎండ కొట్టకుండా రైతులకు, ఇతరులకు, ప్రజలకు నీడలో పోవడానికి అశోక చెట్లను నాటిండు. ఆనాడు అశోక చెట్లు నాటిండు కాబట్టి అశోకుని పేరు మీదనే అశోక చెట్లనే పేరు అనేది రావటము జరిగింది.